మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం. యుధ్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకు గాని జూదమాడుటకు గాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమముననుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షము వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భమున అట్టి సవాలు వలన కలిగిడి ప్రభావములను ప్రతిపక్షము వారు గుర్తింపలేకున్నారని జనార్దన భావించెను. లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారమునందు గాని బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించెను.